అమ్మ పామాయిల్ గల్ల మొత్తం కోతకు వచ్చినాయి. ఇప్పుడు ఈ కోపీయడానికి చెట్టు ఏమన్నా ఎక్కియాలరా బాబు. ఎరా పామస్ గడ ఎక్కడ? వాడెక్కుతురే అక్కడ నాకేం తెలుసురా. ఎక్కడరా యారా? ఇప్పుడు నువ్వే గారా నేను పామాయిల్ గల్ల కోపీయడానికి మనం చెట్టు ఎక్కియాలని ఫామస్ గడ ఎక్కడ అంటాను. అరే ఆ బామ్మర్ది గడు ఇవ్వలేదు, దుబాయ్ నుంచి వచ్చింది. వాడికి కొద్దిగా ఊరు చూపెడదామని నీకు తోట దగ్గరికి రమ్మను. నువ్వు దయచేసి ఆడి దగ్గర ఇలాంటి చిల్లర జోకులు ఎక్కరా. చల్ నేను ఎందుకు వేస్తారా, రమ్మని మాట్లాడదాం. హాయ్ బావా. హాయ్ బామ్మర్ది. హాయ్ తమ్ముడు. నువ్వేనా దుబాయ్ నుంచి వచ్చిన బామ్మర్ది? ఏంటి తమ్ముడు విషయాలు? ఏమని చెప్పాలన్న మీరు? ఈ దుబాయ్లో కడుక్కుంటారా తుడుచుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? నేనేమన్నా తమ్ముడు, దుబాయ్లో తినే ముందు ప్లేటు కడుక్కుంటారా తుడుచుకుంటారా అని అడుగుతున్నా. వాటర్ ఉంటే కడుక్కుంటామన్నా, లేకుంటే తుడుచుకుంటాం. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకేంటి తమ్ముడు? ఇండియాలో వాటర్ పడక పంట నొప్పి వస్తుందన్న. అవునా? ఒకసారి ఆమెను తెలుగానా హిందీలో అన్న? తెలుగానే తమ్ముడు. తెలుగు రాదన్న, దుబాయ్ చదువులుగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కొన్ని కాకి ఏమైనా నడిచిద్దో చెప్తాము. ఇండియాలో కాక దుబాయ్లో కాక అన్న? ఇండియాలో కాకి. ఇండియాలో కాకి ఎలా అరిచితే నాకు తెలియదు అన్న, నువ్వు ఉండే దుబాయ్లోగా. ఏదేమన్నా తమ్ముడు, దుబాయ్లో బతకడం చాలా కష్టం ఇండియా మీద. టైం కమ్మ కూడా ఇంట్లో లేదురా కదా, సదాగల బయటికి వెళ్ళి బిర్యానీ తినేసొద్దాం. తమ్ముడు అన్న దుబాయ్లో బండ్లో పెట్రోల్ ఎందుకు పోతారు తమ్ముడు? ఏమో అన్న తెలీదు. నీళ్ళు పోతే స్టార్ట్ అవుతుంది కాబట్టి. మరి అలాంటప్పుడు డీజిల్ వేయచ్చు అన్న. దుబాయ్ పోరగాలు బాగా స్పీడ్ రా. అన్న బిర్యానీ ప్లేట్ ఎంత అన్న? 3 రూపాయలు తమ్ముడు. అన్న ప్లేట్ బిర్యానీ 3 రూపాయలు ఏంటన్నా? తమ్ముడు ప్లేట్ 3 రూపాయలే, బిర్యానీ 300. ఒక ప్లేట్ ఇలా అన్న ముగ్గురికి.